హలో అండి, నమస్తే. నేను నాగమణి, నీలిమ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మనం వంగనారు నాటుకుందామండి. ఇదిగోండి, ఇది నెల రోజులు అయిందండి నేను సీడ్స్ వేసి 4 వెరైటీస్ వేసానండి. ఇది వంగనారు 4 వెరైటీస్ వేసాను. ఇదిగోండి, నెల రోజులకి ఎంత మొక్కలు అయినాయి. మనకి 20 రోజుల ముందుగానే వర్షాలు పడ్డాయి కదండి. ఇంకా చల్లగా ఉందో వాతావరణం, సరే నాటేసుకుందామని తీసుకొచ్చానండి. ఈరోజు నాటుకుందామండి. ఎలా నాటుతానో మీకు చూపిస్తాను నేను, రండి. వీటి కోసం నేను బెడ్స్ తయారు చేసి ఉంచానండి. కంపోస్టు, ఎండిన ఆకులు, మట్టి అన్నీ తయారు చేసి ఉంచాను. ఒక్కొక్క కుండీకి 2 మొక్కలు చొప్పుని వేసుకుందామండి. ఇది వేపపిండి అండి. ఇది మనకి మొక్క చనిపోకుండా, వేరుకులు రాకుండా ఉండడం కోసం మనం వేపపిండి వేసుకుందాం. కొంచెం పెద్దగా ఉన్న మొక్కలు వేద్దామండి. ఇవ్వండి, ఇందులో నేను కిచెన్ వేస్ట్, ఎండిన ఆకులు అన్నీ రెడీ చేసి పెట్టానండి. ఇది ఎరువు తయారు చేసి ఉంచాను. ఇది 2 మొక్కల కింద పెట్టుకుందామంటే, ఒకటి కాకపోయినా ఒకటైనా మనకి నాటుకుంటుంది. వాటర్ పోద్దామండి. సాయంత్రం నాటుకుంటే మంచిదండి. అయితే వాతావరణం కొంచెం చల్లగా ఉంటే ఉదయమైనా నాటుకోవచ్చు. మన పోయిన సంవత్సరం వంగనారు వంగ మొక్కలు ఉన్నాయి కానండి, అవి కాపు ఆగిపోయిందండి. 2 నెలలు మనకి వంకాయలు అయితే ఏమీ కాయలేదు. పూర్తి రెస్ట్ తీసుకున్నాయి 2 నెలలు. తర్వాత ఏమైనా మరి వస్తాయో, లేదంటే కాస్తే కాయొచ్చండి లక్కీగా, లేదంటే ఇంకా పాతి తీసి కొత్తవి మనకి ఇంకా కాపు వస్తాయి. ముందుగానే మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పటికిప్పుడు మనం మొదలు పెడితే లేట్ అయిపోద్ది. మనం ముందుగానే సీడ్స్ అవన్నీ వేసేసుకొని ఉంచుకోవాలి. మీకు కుదరని పక్షంలో నారు దొరుకుద్దండి నర్సరీలో. కొంతమందికి నారు తెచ్చి డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇవి ఒక వెరైటీ అండి, ఈ 3 ఒక వెరైటీ. వేపపిండి అండి. ఇదిగోండి, ఇక్కడ ఒక 4 కుండీలు 5 కుండీలు పెట్టాను. వీటిల్లో కూడా 2 వెరైటీస్ వేసుకుందాం.
ఇదొక వెరైటీ అండి. ఇంకోండి మన పాతవి వంగ మొక్కలు ఇవన్నీ పోయిన సంవత్సరం మొక్కలు. అసలు కాపు ఏం లేదండి. అసలు ఇక షేడ్ నెట్ కూడా వేసానండి వాటి కోసం. చనిపోకుండా అయితే బాగున్నాయి, కానీ ఇంకా వర్షాలకి ఇంకా ఏమన్నా కాయొచ్చండి కాయలు. ఇదొక వెరైటీ అండి. వైటు బ్రింజల్ లేదండి నా దగ్గర. ఎగ్ వంకాయ అంటారు కదా, అవి మొన్న సీడ్స్ మనం తీసుకున్నానండి. ఆ సీడ్స్ వేయాలి. నారు చాలా ఉందండి, 2 డేస్ వేసుకుందాం అందుకే. నెల రోజుల్లో మనకి పూత స్టార్ట్ అవ్వచ్చండి. కేపర్స్ సీడ్స్ కూడా వేసానండి. బీర, సొర, ఆకాకర సీడ్స్ అండి. ఈ పోయిన సంవత్సరం నేను చూపిస్తానండి, ఒక దాంట్లో వేసాను. మనం పండిన కాకరకాయ తీసుకొచ్చి ఆ సీడ్స్ వేసానండి. అవి మొక్కలు వచ్చినాయి. పోయిన సంవత్సరం కూడా ఒక మొక్కలు వచ్చాయి కానండి, అయితే పూత అయితే స్టార్ట్ అవ్వలేదు. మరి అవి ఫీమేలో మేలో తెలియలేదు. ఈ సంవత్సరం మరి కొంచెం ఎదిగిన తర్వాత అప్పుడు చూద్దామండి. అది తీసి వేరే కుండీల్లో వేసాను. ఇదిగోండి ఎదుగుతున్నాయి. ఇంకా పూత వస్తే తెలుస్తుందండి అవి మేలో ఫీమేల్ అన్నది. ఆ కాకరకాయ ఇదిగోండి, ఇది దోసకాయ కేపర్ అని పెట్టానండి. ఇక్కడ ఈ పుచ్చకాయ. ఇదండి ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొక్కలు పెంచుతాం, పర్యావరణాన్ని కాపాడదాం. జై హింద్.